మీరు గమనించాలి. నేను ఏం చెప్తున్నానంటే వాత వేయబడిన మనస్సాక్షి. నేను ఇంకో మాట కూడా మీకు చూపిస్తూ ఉంటా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. మొదటి వచనం కానించి చదువుతున్నా. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధకులు వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని పరిశుద్ధాత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 3వ వచనం. ఆ అబద్ధకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకుని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్ని తినక మానవల్లని చెప్పుదురు. ఇలా వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. మనస్సాక్షి అంటే ఏంటి చెప్పాను నేను? ఆత్మకు సంబంధించింది. ఇది దేవుడు మన ఆత్మ లోపల పెట్టాడు. అందుకని మనం కన్నం వేసినా అబద్ధమాడినా నీ మనస్సాక్షినికి చెప్పేస్తుంది నువ్వు అబద్ధమాడావు. సంఘం ఎదుట మనం అబద్ధమాడినా, సంఘం ఎదుట ఆ ప్రభు ముందు మనం అబద్ధమాడినా, నేను అబద్ధమాడని నా మనస్సాక్షి నాకు చెప్పినా కూడా నేను వినకోకుండా అబద్ధాన్ని నగ్గిస్తున్నానంటే నేను వాత వెయ్యబడిన మనస్సాక్షి గలవాడిని. నువ్వు కూడా అదే ప్రకారంగా ఉంటే నువ్వు కూడా వాత వెయ్యబడిన మనస్సాక్షి గలవాడువు. పౌలు గారు అలాగ అంటలేదు, కరెక్ట్గా చెప్తున్నారు పౌలు గారు. ఏమంటారు? తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఏమంటే, ఆ అబద్ధకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞస్థుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్ని తినక మానవల్లని చెప్పుదురు. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకున్నడలా ఏదియు నిషేధింపదగినది కాదు. ఎలానగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడి చున్నది. ఇంకా మీరు ఈ పత్రికని ఇంకో మాటలుగా మనం చూసుకుంటే, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం మనము పోరాడాలి. వాతబేడిన మనస్సాక్షి గలవారు కూడా ఉన్నారు మన మయ్యాన్ని. వాళ్ళని ఎలా జయించగలము, వాళ్ళతో మన సంబంధం ఎలా ఉంటుంది అన్నది కూడా మనము ముందుకు వెళ్దాం. తర్వాత ఇప్పుడు ఒక అమూల్యమైన మాట మీకు చెప్పి పార్ట్ 1 ముగించుకుందాం. తర్వాత పార్ట్ 2 మాట్లాడుకుందాం ఇదే భాగంలో. ఈ పత్రికలో 10వ అధ్యాయము 27 కానించి 33 వచ్చిన వరకు మాట్లాడుకుంటాకి మనం సిద్ధపడ్డాం కదా. ఇందులో 29వ వచనం మళ్ళీ ఏగైన్గా నేను చదివి దానికి అనుకూలంగా ఈ పత్రికలోనే 8వ అధ్యాయంలో ఆ విషయాలు నేను మీకు చూపించి ముగిస్తాను. 29వ వచనం ఏమంటారంటే, మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే ఇలా చెప్పుచున్నాను. ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తం. ఇప్పుడు రండి, ఇప్పుడు వివరానికి వచ్చినట్లయితే, అంతకంటే ముందు మీకు సమరయుడు గురించి తెలుసా? మీకు లోకాసు వార్తలో మీరు గమనించినట్లయితే ఒక ఆయన లోకాసు వార్త మీరు గమనించినట్లయితే 10వ అధ్యాయాన్ని మీరు విన్నట్లయితే 30వ వచనంలో ఒక మాట మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. 30వ వచనం,
లోకాసువార్త 10:30. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కును. వారు అతన్ని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. కొద్దిగా ఉంది ప్రాణం, ఇవన్నీ గాయాలైపోయి దాహం అని అడుగుతున్నాడు ఆయన. ఎవరితను? ఒక మనుష్యుడు యెరికో పట్టణమునకు వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కును. అంటే దొంగలు దోచుకున్నారు అతన్ని. వారు అతన్ని బట్టలు తీసేసుకున్నారు. బట్టలన్నీ ఆయన దగ్గర ఉన్న సామగ్రిని అంతా తీసేసుకున్నారు. అతను కొట్టారు, కొర ప్రాణముతో విడిచిపోయేది. ఆ సమయమందొక యజమానుడు ఆ త్రోవను వెళ్ళుచు అతను చూచి ప్రక్కకు పోయిను. అసలు ఎవరండి అతను? మీకు ఈ మాట గుర్తొస్తుందా మీకు? సామెతల గ్రంథము 24వ అధ్యాయము నేను చదువుకున్నాం కదా. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం ఈ మాటకు సంబంధించిందే నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11. చావునకు పట్టబడిన వారు నువ్వు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్నవాడు నువ్వు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాట గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. నిన్ను కనిపెట్టిది, హృదయాన్ని పరిశోధించేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. రైట్. వెళ్ళిపోయిన తర్వాత ఒక యజమానుడు త్రోవ పక్కన వెళ్ళిపోయాడంట. అలాగనే లేవీయుడు కూడా ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. లేవీయుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇద్దరు మనుషులు వెళ్ళిపోయారే. యజమానుడు వెళ్ళిపోయాడు, ధర్మశాస్త్రం తెలుసుకున్న లేవీయుడు కూడా వెళ్ళిపోయాడు. నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట మర్చిపోయాడు లేవీయుడు. యజమానుడు కూడా పొరుగు వారిని ప్రేమించమన్న మాట మర్చిపోయారు. ఇదే సందర్భం నేను ఇలా చెప్తున్నాను మీకు. మీ పొరుగువాని నిమిత్తం నువ్వు శ్రమపడాలి. నీ పొరుగువాని మనస్సాక్ష్యం నిమిత్తం దేవుని ఎదుట అతన్ని రక్షించుకో. మనకి పరలోకం ఎలా వస్తుందండి? నువ్వు సహోదరుని చూడకోకుండా నువ్వు అలాగే ఉంటే ఎవరిస్తారు నీకు? ఎవరిస్తారు అసలు నీకు? ఆలోచించావా? తర్వాత పోయిను అతడు అయితే ఒక మంచి సమరయుడండి. ఈ వచనాలన్నీ చెప్తుంటే నాకు అర్థమైపోయిందండి, ఒక మంచి సమరయుడిలా మనం అందరం మారాలండి. ఎదుటి వాడిని నువ్వు రక్షించుటకు ఒక సమరయుడుగా నువ్వు మారాలి. సమరయుడుగా మారాలి. అలాగే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయిను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పూసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించి మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలివానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీకేమైనా ఖర్చు చేసిన పక్షమున నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చునని అతనితో చెప్పిపోయిన. ఎంత మంచి సమరయుడండి! ఇటువంటి సమరయుడే కావాలండి మనకి. ఎంత మంచి సమరయుడండి! వాక్యం తెలిసిన వ్యక్తి దాటుకుపోయాడు, ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి దాటుకుపోయాడు, కొర ప్రాణముతో నిండి ఉన్న వ్యక్తిని దాటుకుపోయాడు.
కానీ ఆ సమరయుడు మాత్రం వాహనాన్ని వెక్కించుకున్నాడు, గాయాలు తుడిశాడు, ఒక పూట కూలివాని దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ నీకేమైనా తక్కువైతే నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఇస్తాను అన్నారు ఆయన. అది నీకు తీరుతునని అతనితో చెప్పిపోయాను. 36వ వచనం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగు వాడని నీకు తోచినని యేసు అడగగా అతడు అతని మీద జాలు పడిన వాడేనను. అందుకు యేసు నీవు ఇలా అలాగ చేయమని అతనితో చెప్పును. సందర్భం ఏంటి? 27వ వచనంలో చూడాలి నువ్వు. ఇందులోనే ఈ